Hello everyone, welcome to Mana College, and today's topic is XNOR operation by using only NAND gates. So XNOR ఇది one of the part in the NAND realization. NAND realization అంటే నేను ఆల్రెడీ చెప్పాను, by using only NAND gates we can construct all basic logic gates operation and XNOR అన్ని gates operations ఓన్లీ NAND gates నుంచి డిజైన్ చేస్తే దాన్ని ఏమంటాం NAND realization. The topic name is XNOR operation using NAND only. N అంటే NAND అంటే AND opposite, only NAND gates only. By using only NAND gates we can perform exclusive NOR operation. ఓకేనా, NAND gates నుంచి పర్ఫామ్ చేసి ఇందాక XNORకి అవుట్పుట్ తీసుకుంటే ఏమో. సో దిస్ వన్ ఇస్ XNOR, ఈక్వలెంట్ సర్క్యూట్, ఈక్వలెంట్ సింబల్ తీసుకోవచ్చు. ఓకేనా, XNOR సింబల్ అనుకుంటే XORకి అపోజిట్. XORకి అపోజిట్ అంటే 0110 వస్తుంది, ఇది 1001 అంటే 00 సేమ్ ఇన్పుట్స్ 00 కానీ 11 ఉంటే అవుట్పుట్ డేటా అనేది హై ఉంటుంది, డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ డేటా అనేది లో వస్తుంది. సో దిస్ వన్ ఇస్ XNOR సింబల్. సో అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటి దీనికి, మనకి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, A exclusive B కదా. సో A exclusive B is nothing but A bar B bar plus AB అన్నమాట. A bar B bar plus AB. సో ఈ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది NOR గేట్, XNOR సింబల్. XNOR సింబల్ నుంచి 0001 దాంట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1011 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1001 వస్తుంది. అలా కాకుండా ఇదే ఎంటైర్ ఆపరేషన్ ఓన్లీ NAND గేట్స్ నుంచి, యూ కెన్ సీ ఓన్లీ NAND గేట్స్. NAND గేట్స్ నుంచి మాత్రమే XNOR అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ XNOR ఆపరేషన్ బై యూజింగ్ NAND గేట్స్ ఓన్లీ. అది ఎలానో చూద్దాం, లెట్ us see. ఓకే, సో ఫస్ట్ యూ కెన్ టేక్, తీసుకోండి, జస్ట్ ఏం లేదు, ఫస్ట్ ఒక NAND గేట్ తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ వన్ NAND గేట్, రైట్. ఒక NAND గేట్ తీసుకున్నాను. ఈ NAND గేట్కి 2 ఇన్పుట్స్ ఇచ్చేయండి, A B, రైట్. 2 ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఎనీ 2 ఇన్పుట్స్ ఆర్ గివెన్ టు ద NAND గేట్, ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకో NAND గేట్ తీసుకోండి, యూ కెన్ టేక్ వన్ మోర్ NAND గేట్. ఇక్కడ ఇంకో NAND సేమ్ దాంట్లో again XOR లాగానే, కాకపోతే అడిషనల్ ఇంకో గేట్, దాని కాంప్లిమెంటేషన్ కదా, ఇంకో గేట్ అడిషనల్గా యాడ్ చేయాలి. ఈ 2 ఇన్పుట్స్ని దీనికి కనెక్ట్ చేయాలి, అంటే ఈ 2 ఇన్పుట్ షార్ట్ చేయాలి. ఈ డేటా అనేది దీని సెకండ్ ఇన్పుట్కి వెళ్ళిపోవాలి, ఈ డేటా అనేది దీని ఫస్ట్ ఇన్పుట్కి వచ్చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ డేటా దీని నుంచి తీసుకోండి, హియర్ ద A ఇస్ ద ఫస్ట్ ఇన్పుట్ డేటా, సెకండ్ ఇన్పుట్ డేటా AB బార్ దీనికి వెళ్ళిపోతుంది. అవుట్పుట్ ఏమవుతుంది, ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ ఇన్పుట్, ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ ఫస్ట్ ఇన్పుట్ ఈస్ A, సెకండ్ ఇన్పుట్ ఈస్ AB బార్ హోల్ బార్. ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్, ఎనీ 2 ఇన్పుట్స్ ఆర్ గివెన్ టు ద NAND గేట్, ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. ఇక్కడ AB బార్ ఇస్ ద ఫస్ట్ ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్ అనేది B నుంచి తీసుకోండి, టేకింగ్ ఫ్రమ్ B. ఇక్కడ డేటా ఏమవుతుంది, ఫస్ట్ ఇన్పుట్ డేటా A B బార్ ఇంటూ B, ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. సో దీన్ని తీసుకెళ్ళి ఇంకో NAND గేట్ కనెక్ట్ చేయండి, ఇంకో NAND గేట్కి కనెక్ట్ చేయండి. NAND అనేది బబుల్ ఉంటుంది, అవుట్పుట్లో బబుల్ పెట్టాలి. ఇక్కడ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ ఇన్పుట్ హోల్ బార్. ఇయర్ ఫస్ట్ ఇన్పుట్ డేటా A ఇంటూ A B bar whole bar. So this one is first input into second input. What is second input? A B bar into B whole bar. First input into second input whole bar. ఇది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ 2 ఇన్పుట్స్ని షార్ట్ చేసేసి వన్ మోర్ NAND గేట్ కనెక్ట్ చేయండి, ఇంకో NAND గేట్ కనెక్ట్ చేయండి. ఇక్కడ ఉండేది ఫైనల్ అవుట్పుట్ Y. Y is called as ఫైనల్ అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ డేటాను ఎలా తీసుకోవచ్చు, అవుట్పుట్ Y ఈక్వల్ టు, ఇక్కడ సింగిల్ ఇన్పుట్, ఈ ఎంటైర్ టైంని A అనుకుంటున్నాను. A అనుకుంటే ఏ డేటాని ఇక్కడికి ఇస్తే ఏమవుతుంది, A బార్ అవుతుంది, దీనికి హోల్ బార్ వస్తుంది అనమాట ఈ డేటాకి. సో Y ఈక్వల్ టు A ఇంటూ A B బార్ హోల్ బార్, ఇది ఫస్ట్ ఇన్పుట్ ఇంటూ A B bar into B whole bar, ఇది సెకండ్ బార్. ఇక్కడ వరకు ఈ డేటా, దీన్ని మళ్ళీ ఇంకో నాట్ గేట్ AND గేట్ ఇస్తున్నావు కదా, NAND గేట్కి ఇస్తున్నావు కదా, మళ్ళీ ఏమవుతుంది పైన బార్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా బార్ వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ యూ కెన్ టేక్
ఈ బార్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ బార్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వి ఆల్రెడీ నో ద ఫార్ములా ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ, రైట్. సో ఇక్కడ రిమైనింగ్ వాల్యూ ఏం మిగిలిపోతుంది, బార్ వెళ్ళిపోయినప్పుడు. సో ఏ ఇంటూ ఏ బి బార్ whole bar. So this value is first input data into a b bar into b whole bar. ఈ 2 bars వెళ్ళిపోయాయి కదా. సో మళ్ళీ మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ ద ఫార్ములా, a into b whole bar. a into b whole bar equal to a bar plus b bar ఫార్ములా. సో ఏ బార్ ప్లస్ బి బార్ కదా. సో ఇక్కడ ఈ కంప్లీట్ టర్మ్ని ఏ అనుకోండి, కంప్లీట్ టర్మ్ని బి అనుకోండి. ఏ ఇంటూ బి హోల్ బార్. వాట్ ఈస్ ద ఫార్ములా, ఏ బార్ ప్లస్ బి. వాట్ ఈస్ ద బి వాల్యూ హియర్, ఏ బి బార్. దిస్ వాల్యూ ఇస్ బి, అగైన్ బార్, రైట్. నెక్స్ట్ ఏ ఇంటూ బి హోల్ బార్ ఫార్ములా, ఏ బార్ is nothing but a b bar is a, again bar plus b bar. So we already know formula, a double bar equal to a double bar. అలాగే a b double bar also a అయిపోతుంది. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, a bar plus a b డబుల్ బార్ కదా, బార్ వెళ్ళిపోతుంది. అగైన్ a b plus b bar. ఓకే, ఇవి బ్రాకెట్లో ఉన్నాయి. ఇది దీంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చూద్దాం. సో ఏని ఎంటైర్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. ఏ బార్ ఇంటూ ఏబి ప్లస్ ఏ బార్ ఇంటూ బి బార్. ఇది 2 టర్మ్స్తో వెళ్ళిపోయింది. ఇది దీంతో మల్టిప్లై చేద్దాం. ఏబి ఇంటూ ఏబి, ఏబి ఇంటూ ఏబి ప్లస్ ఏబి ఇంటూ b bar, right. So we already know formula. What is the formula, a into a bar equal to 0. అలాగే b into b bar equal to 0. సో ఇక్కడ a into a bar వాల్యూ ఎంత, 0 into b, a bar b bar ప్లస్ ab into ab. సో మనకు ఫార్ములా తెలుసు, ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినా ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. అలాగే ఏబి ఇంటూ ఏబి ఇంటూ ఏబి అయినా తీసుకున్నా, ఎన్నిసార్లు వచ్చినా దాన్ని సింగిల్ టైం రాసుకోవాలి, ఏబి ప్లస్ ఇక్కడ బి ఇంటూ బి బార్ వాల్యూ ఎంత, 0, ఏ ఇంటూ 0. సో 0 ఇంటూ బి ఏమవుతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి, ఏ ఇంటూ 0 కూడా 0 అయిపోతుంది. సో therefore final output expression y equal to ఏమొస్తుంది, a bar b bar plus ab. ఇది XNOR అవుట్పుట్ ఎక్స్ప్రెషన్, XNOR గేట్కి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. అదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేస్తూ వెళ్ళాను, ఫార్ములాస్ అప్లై చేస్తూ నాండ్ గేట్స్ తీసుకొని. సో ఇందాక XORకి 4 వస్తాయి, XNORకి కాంప్లిమెంటేషన్ కాబట్టి ఇంకో నార్ గేట్ ఎక్స్ట్రా, నాండ్ గేట్ ఎక్స్ట్రా వస్తుంది. నాండ్ గేట్స్ నుంచి కదా నాండ్ గేట్ ఎక్స్ట్రా వస్తుంది. ఇదే ఎక్స్ప్రెషన్ స్టెప్ బై స్టెప్ సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ఇక్కడ వరకు వస్తుంది. సో దిస్ వన్ ఈస్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఫర్, దేనికి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్, అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఫర్ XNOR గేట్. సో XNOR కదా, ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి, ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి, ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. ఇది పక్కన పెట్టేస్తే ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ట్రూత్ టేబుల్ వాల్యూస్ ఏమొస్తాయి, 0 0 1 వస్తుంది, 0 1 0 వస్తుంది, 1 0 0 వస్తుంది, 1 1 0 వస్తుంది. ఇక్కడ ఇది యూజ్ చేస్తాం XNOR సింబల్. అలా కాకుండా మనం ఇక్కడ చేసింది ఏంటి, ఓన్లీ నాండ్ గేట్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ నాండ్ గేట్స్ వీఆర్ ఎగ్జిక్యూటెడ్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. సో దీని ట్రూత్ టేబుల్ వాల్యూ ఇదే ట్రూత్ టేబుల్ వస్తుంది, రైట్. అండర్స్టూడ్? ఓకే, థ్యాంక్ యూ.